జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అమ్మ నాన్న పిల్లల అనుబంధం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈనాటి జనరేషన్ అలాగే తల్లిదండ్రుల జనరేషన్, ఇందులోనే చాలా తేడాలున్నాయి. ఇప్పుడు మామూలుగా మనుషులకు ఏమనిపిస్తుందంటే 25 ఏళ్ల కుర్రాళ్ళు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇందులో ఒక పెద్ద గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఈ గ్యాప్ అర్థవంతమైంది. గ్రాస్పింగ్ పవర్ ఉన్నది. పిల్లల ఆర్పిఎం రెవల్యూషన్ పర్ మినిట్ ఆఫ్ గ్రాస్పింగ్, తల్లిదండ్రుల రెవల్యూషన్ పర్ మినిట్ ఆఫ్ గ్రాస్పింగ్, రెండింటికి చాలా వ్యత్యాసాలున్నాయి. ఈ ఒక కారణం చేత పిల్లలకు గాని ఈ కన్నవాళ్లకు గాని అర్థం చేసుకోవడంలో చాలా తేడాలున్నాయి. 2 తరాల సైకాలజీ విడివిడిగా పనిచేస్తుంది. ఇటువంటి కారణాల వల్ల మనసారా సర్దుకుపోవడం లేదు. ఎప్పుడూ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో తేడా ఉంటుంది. ఒక అభిప్రాయాల వల్ల వీళ్ల మధ్య కన్ఫ్యూషన్ రేగుతుంది. పిల్లల సైకాలజీ కన్నవాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పట్లో పుట్టే న్యూ బోర్న్ బేబీ నుంచి ఈ తల్లి పిల్లలతో చేసే వ్యవహారాలు ఉన్నాయి చూసారా, ఇందులో చాలా తేడాలు వస్తుంటాయి. సాధారణంగా ఈజీగా పిల్లలను కన్నతల్లి పెంచడం లేదు. అతుక్కుపోయినట్టు ఎమోషనల్గా అటాచ్మెంటెడ్గా ఉంటున్నారు. మీరు మీ జనరేషన్లో ఉన్న పిల్లలను కన్నవాళ్లను చూడండి. తల్లులు ఈ జనరేషన్కు తగ్గట్టు ఎడ్యుకేటెడ్గా ఉంటున్నారు. అలాగే చదువు విషయంలో పెద్దవాళ్లకంటే 2 ఆకులు ఎక్కువే చదువుతున్నారు. అందువల్ల ఎక్సర్సైజ్ అటెన్షన్ పిల్లలకు అలవరుచుతున్నారు. ఇప్పుడు శాంపిల్కి మిమ్మల్ని మీరే తీసుకోండి. ఇప్పుడు న్యూ బోర్న్ బేబీలైతే అప్పుడు ఆ పసిబిడ్డలకున్న యాక్షన్ ఎంత గొప్పగా ఉంటుంది. 24 గంటల్లో తను పడుకునే సమయం తప్ప మిగతా సమయాల్లో తల్లికి ఎప్పుడూ తన బిడ్డల క్షేమం గురించి తప్ప వేరే ఏమీ ఉండదు. తను వంట చేస్తుంది, ఇంటి పనులవి చేస్తుంది, కానీ తన మనసంతా పిల్లల మీదే ఉంటుంది. పిల్లల ధ్యాసే అనుక్షణం. ఏం చేస్తుంటారు, ఆడుకుంటున్నారా, పడుకున్నారా, కూర్చున్నారా, బయటికి వెళ్ళిపోతారా, ఇలాంటి ఒక అటెన్షన్ ఉంటుంది. దీన్ని ఎక్సెసివ్ అనొచ్చు. ఇది మాత్రం అర్థం కావడం లేదు. కానీ సైకాలజీ పిల్లల మనసులో చేసేది చేస్తూనే ఉంటుంది. అతిగా అటెన్షన్తో ఉండడం వల్ల పిల్లలు సఫోకేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. లోపల ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. దానిని కొంచెం ఫ్రీడమ్ కావాలనిపిస్తుంది. ఆ బిడ్డకి ఎప్పుడూ తల్లి తన వెనకాలే వస్తుంది అనిపిస్తుంది. వాళ్ల దృష్టంతా నా మీదే ఉందేంటి, నాకు కొంచెం కూడా ఫ్రీడమ్ దొరకట్లేదు. లేదు, పిల్లలు సోఫా ఎక్కి గెంతలేస్తున్నారు. ఆ తల్లి ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటుంది. అలా చేయకండి, ఊరికే గెంతకండి, ఒకచోట సరిగ్గా కూర్చొని ఆడుకోండి. ఎప్పుడైనా స్క్రీన్ క్లాత్ లాగినా కూడా పట్టుకుని లాగొద్దు, పాడైపోతుంది, ఊరుకోండి, బిహేవ్ యువర్ సెల్ఫ్, మర్యాదగా బుద్ధిగా ఉండండి. పాపం ఆ బిడ్డ నార్మల్ కండిషన్లో ఎదుగుతూ ఉన్నాడు. ఆ బిడ్డకు మనసులో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆడిపాడే రోజులే. పసితనంలోనే మనం ఇలా సోఫాల మీద పడి గెంతులు వేయగలం. పెద్దగా ఎదిగాక ఇలా చేయగలమా? ఈ విధంగా ఎక్కి తొక్కగలమా? ఆ వయసులో ఏం చేయాలో అది చేస్తున్నారని వదిలేయచ్చు కదా. లేదంటే మాత్రం ఏమవుతుంది, మీ ఇంటి సోఫా మాసిపోకుండా అలాగే ఉండిపోతుందా ఏంటి? అది ఒకనాడు పాడు కావాల్సిందే కదా. మొదట మీరు కొనాలనుకుంటే ఇంట్లో పిల్లల కోసం మీరు రేటు ఎక్కువ పెట్టి కొనక తప్పదు. అర్థమైందా? దాని గురించే ఆలోచించడం ముందు మానేయండి.
దీన్నే ఎక్సెసివ్ అటెన్షన్ అంటారు. ఎప్పుడు చూసినా పిల్లల్ని తిట్టడం, ఊరికే కొట్టి ఏడిపించడం, ఈ అలవాట్లను వీళ్ళు వదిలేయడం లేదు. ఇందువల్ల పిల్లల మనసు నొచ్చుకుంటుంది. దాంతో రియాక్షన్ అవుతున్నారు. ఎప్పుడు చూసినా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అమ్మ మనల్ని ఎప్పుడూ ఫ్రీగా వదలడం లేదు. ఇండిపెండెన్స్ డే, స్వతంత్రాన్ని వెతుకుతారు. అంటే ఎలా మన భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళు ఎంతో కాలంగా ఎలా మనల్ని ఏలుతూ రాజ్యాలు ఏలారు. అప్పుడు ఆ సమయంలో మన దేశ ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో కొంచెం ఆలోచించి చూస్తే ఇండిపెండెన్స్ కోసం ఎలా తప్పించాం. దాని ఫలితం ఏమైందో చెప్పండి. సత్యాగ్రహం మొదలైంది. దీనికోసమే సత్యాగ్రహం మొదలైంది. ఇది ఒక సత్యాగ్రహం. లేదంటే పరిస్థితి వేరేలాగే ఉండేది. వాళ్లదే కదా పైచేయిగా ఉండేది. కాబట్టి ఇలా పిల్లలనంతా ఇబ్బంది పెట్టడం తల్లిదండ్రులు చేసే పని కాదని నా అభిప్రాయం. కన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి, కొంచెం ఆలోచించాలి. వాళ్ళు పిల్లల మీదికి ప్రెషర్ తీసుకురాకూడదు. ఇంత మేరకు ఎక్సెసివ్ అటెన్షన్ వాళ్ళు ఇవ్వకూడదు. వాళ్లకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చే తీరాలి. వాళ్లను మనసారా సంతోషంగా చిందులు వేయించి ఆడిపాడేలా వదిలేయాలి. కొంచెం నష్టం, అది తప్పదు మరి. దీన్నంతా లెక్క చేయకుండా పాపం మన పిల్లలే కదా అని వదులుకోవాలి. వాళ్లతో ప్రేమగా అభిమానంగా ఉండాలి. ఇలా చూడు బాబు, ఇప్పుడు ఆడుకునే సమయం కాదు, ఆడుకోవాలంటే లోపల గదిలో ఆడుకోండి. అప్పుడప్పుడు ప్రేమగా చెప్తేనే పిల్లలు ఎప్పుడైనా చెప్పేది వింటారు. కానీ తిరిగి తిరిగి చెప్పిందే చెబుతూ ఉంటే, తిడుతూ ఉంటే వాళ్ల సైకాలజీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు వినిపించుకోరు. వాళ్ళు చేసేదే చేస్తూ ఉంటారు. అమ్మా నాన్న తిడుతున్నారనే భావన వాళ్ల మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అందువల్ల ఎక్సెసివ్ అటెన్షన్ వల్ల పిల్లల సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు వాళ్లలో క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఇంకో పాయింట్, అమ్మా నాన్న కోసం చంటిబిడ్డగా ఉన్నప్పుడు, అంటే ఒక వయసు ఉన్నప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ఒక విషయం మాత్రం అమ్మా నాన్న ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. పిల్లల ముందు ఎప్పుడూ భార్యాభర్తల మధ్య ఈ ఆర్గ్యుమెంట్ అనేది రాకూడదు. అని అరుస్తూ వాళ్ళు గొడవ పడకూడదు. ఎందుకంటే ఈ విషయం పిల్లల సైకాలజీలో బీభత్సం సృష్టిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి తల్లిదండ్రికి నిజంగా ఈ అనుభవం ఉంటుంది. సపోజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒకేసారి ఘీ పెట్టి గొడవ చేస్తారు. రారా పోరా అని గొంతు చించుకుని కుమ్ములాడుకుంటారు. ఇలా మీరు గొడవ పడేటప్పుడు మీ పిల్లలను అబ్జర్వ్ చేసి చూడండి. పిల్లల మొహం చూడండి, ఏమాత్రం చిన్నబుచ్చుకుంటారో. అలాగే మనసులో ఎంత బాధకు గురవుతారో చూడండి. వారి మనసులో ఒకే ఒక భావనే మెదులుతూ ఉంటుంది. ఎప్పుడు మన తల్లిదండ్రులు గొడవ పడడం ఆపేసి ప్రశాంతంగా ఉంటారు? అది ఒక వయసు బిడ్డ అయినా సరే, కానీ గుండె లోతులు ఈ ఫీలింగే ఉంటుంది. అలాగే ఆ బిడ్డ పెరిగి పెద్దగా ఎదిగినప్పుడు దానికి తగ్గట్టు చాలా విషయాలు అర్థమవుతాయి. ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ సైంటిస్టులంతా సైకియాట్రిస్టులుగా చేరి ఫైండ్ అవుట్ చేస్తారు. వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకి మనోవ్యాధి కలిగి మెంటల్ డిప్రెషన్కి గురవుతారు. వ్యాధులు బారిన పడతారు. వాళ్ళకి మెంటల్ ప్రాబ్లం వస్తుంది. అది కూడా ఈ ప్రాబ్లం పిల్లలకు 5 నుంచి 10 ఏళ్ళు ఉన్నవాళ్లకే నిజంగా వచ్చేది. ఇది ఆ కన్నవాళ్లకి సరిగ్గా తెలీదు. దాంతో పిల్లల ముందు ఇంట్లో అనవసర డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఇద్దరి మధ్య పుట్టుకొచ్చే గొడవల్లో ఎన్నో వాగేస్తూ ఉంటారు. పిల్లల మధ్యలోనే కీచులాడుకుంటూ ఉంటారు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళని చెప్పి ఎందుకు ఈ ఇంటికి వస్తావు? నాకు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఈ భార్యాభర్తలు నోటుకొచ్చినట్టు తిట్టుకోవడం. మీ అమ్మ ఎలా ఉంది? మీ అమ్మ నన్ను అన్నింటినీ తిట్టిపోస్తుంది. మీ ఇంటికి పోయి చావు, నేనేం సుఖపడ్డాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడ రాణిలా బతుకుతాను అని తగలాడుకుంటూ ఉంటారు. ఇదంతా వింటున్న పిల్లలు బాధపడుతుంటారు. 5 ఏళ్ల పిల్లలకే అన్నీ అర్థమవుతున్నాయి.
2-3 ఏళ్ల పాప కూడా అంతా తెలుసుకుంటుంది. ఈ కాలంలో పిల్లలు బాగా అర్థం చేసుకుంటున్నారు. బాగా డీప్. అలాగే పిల్లలు బాగా చురుగ్గా ఉన్నారు. అప్పుడు మా రోజుల్లో ఈ పిల్లలు చాలా సైలెంట్. మేము మా మానాన ఉండేవాళ్ళం. తల్లిదండ్రులు చెప్పేవారు, అమ్మ వెళ్ళి రొట్టె చేసి తీసుకొస్తాను, అన్నం కలిపి తీసుకొస్తాను, బొమ్మలిస్తాను, దీంతోటి నువ్వు ఆడుకో అంటారు. అప్పుడు ఆ బొమ్మతోనే మేము గంటసేపు 2 గంటల సేపు ఒకే చోట పెట్టుకుని ఆడుకుంటాం. వాళ్ళు వచ్చి డాల్ ఇస్తే డాల్, లేదా బాల్ ఇస్తే బాల్. అప్పుడు దీంతో ఆడుకోవడం వల్ల వేరే ధ్యాస అనేదే మాకుండదు. ఈ కాలంలో ఉండే పిల్లల్ని చూడండి, 2 నిమిషాలాగి 3వ నిమిషం దాకైనా ఆ బొమ్మతో ఆడుకోవడం లేదు. తర్వాతేంటి మా రోజుల్లో నాకిప్పటికీ జ్ఞాపకం ఉంది. అప్పుడు నా దగ్గర ఒకే ఒక బొమ్మ. మా నాన్న ఆ రోజుల్లో మిలియనర్. నాకు ఆడుకోవడానికి ఒకే ఒక బొమ్మ ఇచ్చేవారు. ఆ బొమ్మతోనే మా బ్రదర్ పిల్లలు కూడా ఆడుకున్నారు. అంతవరకు మేము పెట్టుకున్నాం. కానీ ఈ రోజుల్లో ఒక రూమే పిల్లల బొమ్మల కోసం కేటాయిస్తూ ఉంటారు. అక్కడ రకరకాలుగా వెరైటీలుగా 100, 200, 300 అని బొమ్మలు బోల్డని కనిపిస్తాయి. ఒక రోజుకి ఒక బొమ్మ ఉంటే మర్నాడు ఇంకో బొమ్మ వచ్చేస్తుంది. నానాటికి రకరకాల వస్తువులు వస్తూనే ఉంటాయి. రకరకాల బొమ్మలున్నాయి, రకరకాల వీడియో గేమ్స్ వచ్చేస్తున్నాయి, రకరకాల బ్యాట్లు, రకరకాల బాల్స్. ఎన్ని రకాలో ఈ పిల్లలకు. రూమ్ నలువైపులా అక్కడున్న బొమ్మలన్నీ చూస్తేనే ఒక చిన్న షాప్ ఓపెన్ చేయాలి అని అనిపిస్తుంది. ఇందువల్ల పాపం డబ్బు లేని పిల్లలు వీళ్ళు ఆడుకునేది చూసినప్పుడు అదోలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాగే ఈ తల్లిదండ్రులు మనం ఎంత రిచ్గా ఉన్నాం, అదేలా మన పిల్లలకు ఎన్ని బొమ్మలు కొన్నామా అని పోటీ పడుతూ ఉంటారు. అలాగే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే అందరి ముందు, అంతేకాదు పిల్లల ముందు కూడా చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఒక బొమ్మను 2 రోజుల కంటే ఎక్కువ ఉంచుకుని ఆడుకోరంటే నమ్మండి, అలాగే విసిరేస్తారు. వెంటనే ఆ పాప మనసులో ఏ ఫీలింగ్ కలుగుతుంది? ఐ యామ్ సంథింగ్, నేను ఇవన్నీ చేయగలను అనుకుంటుంది. ఐ యామ్ గ్రేట్. ఈ రకంగా ఆ సైకాలజీ ఏర్పడుతుంది. తన మైండ్కి ఇది తప్పని మాత్రం ఈ విషయం తెలిసి రాదు. ఒక తండ్రి తన బిడ్డకి, తనకు 2 లేదా 3 ఏళ్ళు ఉండొచ్చు, అది తన పేరెంట్స్ ముందే తండ్రి గారి కోటు ప్యాకెట్లోంచి చెయ్యి దూర్చి డబ్బు తీస్తుంది. ఆ తండ్రి ఇది చూస్తున్నాడు. ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది. అది చూసి అంటారు, భారతమ్మా ఇక్కడికి త్వరగా రా, డియర్ హనీ ఇక్కడికి రా, కమ్ సూన్, త్వరగా వచ్చి చూడు, మనవాడు ఎంత చురుగ్గా ఉన్నాడో చూడు. ఏమైందని అడుగుతూ ఆ తల్లి లోపల నుంచి వస్తుంది. ఏమైందని. వెంటనే అంటారు, చూడు మన బాబు ఎంత ఎత్తు మీద నుంచి నా ప్యాకెట్లోకి చెయ్యి దూర్చి డబ్బు తీస్తున్నాడు. ఇదేమైనా సంతోషించే విషయమా చెప్పండి? ఏంట్రా ఇలా చేస్తున్నావని 2 దెబ్బలు వేయడం మానేసి మీరే ఎందుకు వాడికి ఇవన్నీ నేర్పిస్తారు? మీరే మీ వాణ్ణి దొంగను చేస్తున్నారు. వాడి మనసులో మనం చేసేది గొప్ప కార్యమే అనే భావన వాడి మనసులో కలుగుతుంది. ఇలా చూడండి, మీరు ఏమంటారంటే, నేను నీకు క్రికెట్ బాల్ వగైరా కొనిస్తానని చెప్పండి. ఆ బిడ్డను ఎంకరేజ్ చేయడం కోసం మీరు కొన్ని వస్తువులు కొనివ్వాలి. మీరు వచ్చి వాళ్లను ఎంకరేజ్ చేయాలి. చెడుగా ఉంటే మీరు డిస్కరేజ్ చేసి తీరాలి. ఒక చైల్డ్ అంటే తన మనసులో ఏమనుకుంటుంది అంటే, తను ఏం అడుగుతున్నాడు, తను ఏం అర్థం చేసుకుంటున్నాడని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం తనకు చేయగలిగితే ఆ తర్వాత అతనికి అటువంటి ఆలోచన అనేది కలగదు కదా. కాబట్టి మనమే ఈ భావన తనకు కలిగించాలి. అంటే ఆ బిడ్డ బాలు కావాలంటే ఆ బాలు కొనిపెడితే అప్పుడు ఆ తప్పు చేయడం మర్చిపోతారు కదా. పిల్లాడు తాను కోరింది దొరికింది కదా. క్రికెట్ బాల్ అడిగాడు, వెంటనే మీరు ఎంకరేజ్ చేయడం కోసం కొనిపెడతారు. ఇందువల్ల ఒక బిడ్డ ఏం చేసింది, వాళ్ళ నాన్న మీసాల్లాగి ఆడించింది. ఆ తండ్రి మురిసిపోయాడు. అరేరే, ఇప్పుడు మీ మీసాలు పట్టుకుని తను లాగుతున్నాడు, కానీ పెద్దవాడయ్యాక మీ నెత్తికెక్కి కదా కూర్చుంటాడు.
మారం చేస్తాడు కదా, ఇది సంతోషించాల్సిన విషయం కాదు. అప్పుడే 2 దెబ్బలేసి ఇది తప్పని చెప్పి వాడికి తెలియజేయాలి. అలాగే పిల్లాడు మీసాలు పట్టుకుని లాగుతూ కూర్చుంటే ఆ తండ్రి మీసాలు పెట్టుకోకూడదు, లేదంటే ఇలా చేయకూడదు అని చెప్పాలి. ఎక్కడ ఎంకరేజ్ చేయాలో అక్కడే చేయాలి. ఇది అర్థం చేసుకునే విషయంలోనే కొంచెం తగ్గిపోతున్నారు. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు అప్పుడు ఒక సోదరి నన్ను కలుసుకోవడానికి వచ్చింది. ఆవిడ సత్సంగాలకి వచ్చింది. నేను ఆ సమయంలో ఆత్మ పరమాత్మ గురించి మాట్లాడుతున్నాను. ఏ విధంగా మనస వాచ కర్మణ వేరుపడాలి, ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏంటి, ఇలా నేను మాట్లాడుతూ కూర్చున్నాను. ఆ సహోదరి చాలా యంగ్గా కనిపించింది. ఆవిడ మీ మాటలు నాకు అర్థం కావట్లేదు అంది. కానీ ఇప్పుడు నేను పర్సనల్గా క్వశ్చన్ అడగొచ్చా అంది. నేను వెంటనే అడగమని చెప్పాను. నేను ఏమడిగినా బదులు చెప్తాను. మీకు ఆత్మ పరమాత్మ గురించి మ్యాటర్ అయినా సరే, లోక వ్యవహారాల మ్యాటర్ అయినా సరే, నిజంగా మీకు అర్థమయ్యే విధంగా నేను సమాధానం చెప్పగలను అన్నాను. అప్పుడు ఆవిడ అంది, అమ్మా నాకు ఒక కూతురుంది, యంగ్ లేడీనే. తనకొక 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల దాకా ఉంటాయి. ఆవిడంది, నాకొక కూతురుంది, 3 ఏళ్ళు ఉంటాయి. నా కూతురు నన్ను చంపుకు తింటోంది. నేను తనతో కొంచెం కూడా అడ్జస్ట్ చేసుకుని ఉండలేకపోతున్నాను. తనను ఎలా డీల్ చేయాలో నాకు కొంచెం కూడా తెలియలేదు. నన్ను అంతగా హింసిస్తుంది. ఏ 3 ఏళ్ల పాపకి ఏమైంది, ఎందుకిలా చేస్తుందని అడిగాను. ఆవిడంది, ప్రతి విషయంలోనూ ఆవిడ నన్ను పడగొడుతుంది. ఏదైనా ఒకటంటే ఆ విషయంలో నన్ను పడగొడుతుంది. తనకి నేను బదులు చెప్పలేకపోతున్నాను. ఏం లేదు, జస్ట్ 3 ఏళ్లే, 30 ఏళ్ల దానివి నువ్వు ఆ పాపతో పోటీ పడలేవా? అవునండి, తను చాలా స్మార్ట్, చాలా చురుకు, చాలా స్పీడు. తన ముందు నేను ఏమీ పనికిరానంది. అంత గొప్పగా నీ కూతురు దగ్గర ఏముందన్నాను. అప్పుడు ఆవిడంది, ఒకసారి 6 మాసాలు అయ్యి ఉంటుంది, ఒకసారి నేను తనను మా పుట్టింటికి తీసుకెళ్ళాను, ఇండియాకి. చాలా సంవత్సరాల తర్వాత నేను ఇండియాకి వచ్చాను. నా కూతురు ఫస్ట్ టైం తన తాత బామ్మలను చూడబోతుంది, వాళ్లతో ఉండబోతుంది. తాత బామ్మలకు అంత ఆనందం. ఫస్ట్ చైల్డ్తో ఇంటికి వస్తే అమ్మ నాన్న లేదా తాత బామ్మకి నిజంగా చాలా సంతోషంగానే కదా ఉంటుంది. వాళ్ళు బాగా అటాచ్మెంట్గా ఉంటారుగా. తనకు అంత ప్రేమ దొరికింది. చేతుల్లోకి తీసుకుని అందరూ ముద్దాడారు. ఆ పాప నేను చెప్పేది కొంచెం కూడా వినిపించుకోవట్లేదు. తన పాటికి హాల్లో సోఫాల మీదకి ఎక్కి దూకి ఆడిపాడి తుళ్ళిపడేది. ఉన్నవన్నీ కింద పడేసి తన పాటికి ఆడుకునేది. నేనెందుకు ఇలా చేసావని తిట్టబోయాను. మా తల్లిదండ్రులు తిట్టొద్దు అన్నారు. తనను చూసుకుంటూ నాతో అన్నారు, ఇలా చూడు, ఇంత అందమైన ఒక పాప, ఈ ముద్దుల పాపను నువ్వు తిట్టకూడదు అన్నారు. తనని నువ్వు ఎప్పటికీ తిట్టకూడదు. తనకు అర్థమయ్యేలా చెప్పు. తనని ఎప్పుడూ కొట్టొద్దు. నేను అప్పుడప్పుడు మూడవుట్ అయ్యానంటే 2 చెంపలు వాయగొడతాను. మా అమ్మ తన ముందే తనను తిట్టొద్దు అంది. ఆ అమ్మ చెప్పింది కదా అని నేను మెదలకుండా ఉండిపోయాను. ఇక ముందు చేయకూడదనే అనుకుంటాను, కానీ ఈ కంట్రోల్తో నేను ఎంతకాలం ఉండగలను? తనుందు చూసారా, తను మంచి విషపురుగులా దాపరించింది. తనను చక్కదిద్దడానికి నాకేం చేయాలో తోచడం లేదు. ఇలాగే చేస్తూ ఉంటే నేను కొన్ని సమయాల్లో కంట్రోల్ తప్పి తనను ఆవేశంలో కొట్టేస్తుంటాను. అప్పుడు నా కూతురు నన్ను చూసి ఏముంటుంది అంటే, మమ్మీ నువ్వు మీ అమ్మ చెప్పేది వినిపించుకోవట్లేదు. మీ అమ్మ నీతో ఏం చెప్పింది? నన్ను అసలు కొట్టొద్దనే కదా అంది. నువ్వు నన్ను కొట్టకూడదు కదా. నువ్వు ఎప్పుడూ నన్ను కొట్టకూడదు. నువ్వెందుకు నాకు అర్థమయ్యేలా చెప్పట్లేదు? మీ అమ్మ నీకు అర్థమయ్యేలా చెప్పింది కదా. చూడండి, మా అమ్మ చెప్పింది తను నాకే చెప్తోంది, అది కూడా పెద్ద ఆరిందాలా ఫీల్ అవుతూ. ఆ తర్వాత ఒకసారి నా హస్బెండ్తో, మీరు కూడా అందరికీ జరిగేదే, హస్బెండ్ వైఫ్ మధ్య కీచులాట వాదులాటలు, ఇవన్నీ ఎప్పుడో ఒక్కసారి కాదు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. అదేలాగే నాకు జరిగింది. అప్పుడు నా కూతురు నా దగ్గరకు వచ్చి చెప్తుంది, మమ్మీ
నువ్వెందుకు డాడీని తిట్టావు? డాడీతో నువ్వెందుకు గొంతు చించుకుని అరిచి గోల పెడతావు? నువ్వు డాడీకి అర్థమయ్యేలా చెప్పు. ఇలా ఉందంటే నేనేం చేయగలను చెప్పండి? తనను నేనెలాగండి మేనేజ్ చేసేది? ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడి పడగొడుతుంది. తిండి విషయంలోనూ ఇలాగే చేస్తుంది. ఈ తిండికే రాత్రింబవళ్ళు నాకు గంటల తరబడి వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడూ ప్లేట్లో అన్నం, పప్పు, నెయ్యి ఇవన్నీ పెట్టుకుని స్పూన్ తోటి బాగా కలిపి తన వెనకాల పరుగు తీస్తూ తినిపించాల్సి వస్తుంది. తినేటప్పుడు సోఫాలు దాటడం, అక్కడికెళ్ళడం, ఇక్కడికెళ్ళడం, తన వెనకాలే పరుగులు తీయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కసారి స్పూన్లో అన్నం పెట్టి తన నోట్లో కుక్కి అది ఫోర్స్ చేసేదాకా అన్నం తిన్నంటే తిన్నని సతాయిస్తుంది. తిండి విషయంలో చంపుకు తింటుంది. నేను దీంతోనే టయర్డ్ అయిపోతూ ఉంటాను. ఒకసారి డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, దీనికి ఏమైనా వైద్యం ఉందా అని డాక్టర్ని అడిగాను. నా కూతురు తిన్నని మారం చేస్తుంది, తన వెనకాల మాటిమాటికి పరుగులు తీయాల్సి వస్తుంది, దీనికంతా టైం వేస్ట్ అవుతుంది అన్నాను. డాక్టర్ తనను చూస్తూనే నాకు వివరించారు, ఇలా చూడండి, పిల్లల వెనకాల ఈ రకంగా మీరు పరుగులు తీయడం మానేయాలి. లంచ్ టైం వచ్చిందంటే మీరు ఒకసారి కాకపోతే 2 సార్లు చెప్పి చూడండి, వచ్చి తినమని చెప్పండి. ఒకవేళ తను తినను అంటే ఆ తర్వాత మీరు తనని ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. తనకు స్వయంగా ఆకలేస్తే తనే వచ్చి తినిపోతుంది. దానికెందుకు పిలవడం? మనం ఈ విషయంలో అన్నీ తెలిసిన వాళ్ళమే, అయినా మనం పస్తులతో ఉండలేం కదా. పిల్లలు ఎలా ఉండగలరు? ఇందువల్ల ఏమవుతుందంటే వాళ్ళ సైకాలజీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మీరు ఏమాత్రం అటెన్షన్ ఇవ్వగలరు, ఏమాత్రం ఆ పసిపిల్ల వెనకాల పరుగులు తీస్తారు, తినిపిస్తారు. పిల్లలకు స్పెషల్ ఫెసిలిటీని మీరు కల్పిస్తున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ అటెన్షన్ సమకూర్చుతారు. అప్పుడు పిల్లల మనసులో ఏమనిపిస్తుంది, మనకి ఈ స్థాయికి అటెన్షన్ దొరుకుతుంది, మనం ఎందుకు దీన్ని పోగొట్టుకోవాలి? ఇందువల్ల దాని సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది. మీరు ఎంత వెనకాల పరుగు తీస్తారో అంత వెనకాల మీరు పరుగు తీస్తారు. వాళ్ళని వదిలేయండి, లీవ్ హెర్ అలోన్. ఇది విన్న తర్వాత నా మైండ్లో ఒక ఆలోచన కలిగింది. అంటే అమ్మ కదా, తను అరగంట కానీ గంట కానీ తినకపోతే చాలా టెన్షన్ పడుతుంది. నేనే ఒకానొక స్టేజ్లో టెన్షన్ ఫీల్ అవుతాను. ఆ తర్వాత తన వెనకాల పరిగెత్తి తనకు తిండి పెట్టడం అలవాటు అయిపోయింది అని చెప్పింది. నా కూతురు నా దగ్గర ఏమందంటే, మమ్మీ, నువ్వు డాక్టర్ చెప్పేది వినిపించుకోలేదు. డాక్టర్ మాటలు విన్నావా లేదా? డాక్టర్ నీతో ఏమన్నాడు? నిన్ను నా వెనకాలే తిరగొద్దన్నారు కదా. ఆయన చెప్పినట్టు నాకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు నేనే వచ్చి తింటాను. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. తను నాతోటి ఇలా అంటుంది. ఈ పాపతో నేను ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీరే తనకు వివరించండి అంది. అప్పుడు నేను అన్నాను, ఇలా చూడమ్మా, తన రెవల్యూషన్కి మీ రెవల్యూషన్కి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ కాలపు జనరేషన్ పిల్లలంతా చాలా ముదుర్లు, హై ఇంటెలిజెంట్గా ఉంటున్నారు. వాళ్ళ హైసీ పవర్ అంత గొప్పగా హైగా ఉంది. వాళ్ళ ముందు చాలా తక్కువ. నిజం చెప్పాలంటే మనకు చాలా తక్కువ. వీళ్ళ ముందు మనం ఎలా ఉన్నాం? వట్టి ఖాళీ డబ్బా, ఏమీ అర్థం కాకుండా ఉండేవాళ్ళం. మనం మన తల్లిదండ్రులు ఏం చెప్పారో అదే చేస్తూ వచ్చాం. మనం ఏనాడైనా మన కన్నవాళ్ళని వై అని అడుగుంటామా? ఎందుకు ఏంటని ఎదురు ప్రశ్న వేసేవాళ్ళమా? ఏం చెప్తే అది సైలెంట్గా చేసుకుపోయేవాళ్ళం. ఇదంతా ఈ రోజుల్లో ముందే అడిగి పెట్టుకుంటున్నారు. మనకి ఏదీ తోచడం లేదు. మెదడు పనిచేస్తేనే కదా వై అనే ప్రశ్న లేస్తుంది. వీళ్ళు అన్ని విషయాలకు బదులు చెప్తున్నారు, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. వీళ్లను మీరు అప్రిషియేట్ చేయండి. వాళ్ల మైండు ఏ ప్రశ్న అడుగుతుందో దానికి బదులు చెప్పేలా మీరు దారి వెతుక్కోండి. పిల్లల తప్పు మాత్రం చూడకండి. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామనేది మాత్రమే మీరు చూడండి. మీ తప్పు ఏంటని మీకు తెలిస్తే మీ సమస్యలన్నీ నిజంగా సాల్వ్ అయిపోతాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ విధంగా మన పిల్లలతో ట్రాకిల్ చేసి వాళ్ల మనసుని బాధ కలగొచ్చు, బాధ్యత తెలియచ్చు. నేను వచ్చే ఎపిసోడ్లో మీకు వివరంగా చెప్తాను. ఊరికే తిట్టి కొట్టి ఆ పాతకాలపు అలవాట్ల వల్ల కాదు, మోడ్రన్ టెక్నాలజీ వల్ల. జై సచ్చిదానంద.